సో ఫస్ట్ పీపీటీలో ఒక చిన్న చేంజ్ ఉంది, చెప్పాను 2 minutesలో రెడీ అవుతాయి. దాని ముందు న్యూ ఇయర్ కన్నా ఇది చెప్పేస్తాను ఇన్ ద మీన్ టైమ్. సో ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన క్లారిటీ ఏంటంటే, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరికి తెలిసినదే. ఓపెన్ ప్లేసెస్లో నో ఆల్కహాల్, ఓపెన్ డ్రింక్ నాట్ అలౌడ్. ఎవరికి ఓపెన్ దీంట్లో కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు, అన్ని దాంట్లో కూడా క్లోజ్డే ఇచ్చాము. రెండవది ఏంటంటే, ఈ రోడ్స్లో కేక్ కటింగ్ అన్నది ఖచ్చితంగా అలౌ చేయము. ఎవరు కూడా ఓపెన్ రోడ్ ప్లేసెస్లో కేక్ కటింగ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా 11 o'clock మన క్లోజింగ్ టైం ఉంటాయి. ఆ 11 o'clockకి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్ షాప్స్ అన్నీ కూడా. ఎవరెవరు ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో, అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్ టు 1 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు 1కి అన్ని వాళ్ళు అన్నీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో, ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇన్నఫ్ పార్కింగ్ ఉందా, నంబర్ ఆఫ్ టికెట్స్, పార్కింగ్ స్పేస్, తర్వాత వాళ్ళు ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు. ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇది అన్నీ కూడా పాటించాలి. ఈవెన్ వాళ్ళు ఇన్ ఫ్రంట్, గేట్ ఇన్ ఫ్రంట్, తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా, వాలంటీర్స్ పెట్టుకొని చేయాలన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో దాదాపు ఒక 64 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా లెంతీ రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్లో అన్నీ కూడా జిగ్జాగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము. ఈ టైము స్టాపర్స్ పెడతాము, స్టాపర్స్లో జిగ్జాగ్ సిస్టమ్ పెడతాము. సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మ్యాక్సిమం మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం. సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరపు నుంచిన రిక్వెస్ట్ ప్రజలకి ఏంటంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ టైం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సినది మనం ఓవరాల్ థీమ్గా మనం ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇది అందరూ కూడా మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్, పోలీస్కి, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్కి కోఆపరేట్ చేయమని చెప్తున్నాము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉందంటే ఖచ్చితంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తాము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా. సో ఎవరికి కూడా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్తో పాటు వెహికల్ నడవడమో కూడదు. సో ఇది సోషల్ మీడియాలో కూడా అందరికి కూడా సర్క్యులేట్ చేయబోతున్నాము. సో ఈరోజే ఫస్ట్ మన మీడియా ముందే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం చెప్తున్నాము. ఇది ఇప్పుడు లిక్కర్ నలుగురు వస్తారనుకోండి, ఒకరు తాకుండా నడుచుకుని రావడమే కారు. నలుగురు తాగేసి నలుగురు అంటే నేను అందుకే చెప్తున్నాను లాజిక్. ఇప్పుడు మీరు 20 మంది ఫ్రెండ్స్ వస్తారంటే ఒకరు తాగకుండా దానికన్నా తాగేసి కారు నడిపారని అనుకోండి, యాక్సిడెంట్ అయిందంటే అంటే వైన్ షాపే అలో చేయకూడదు కదా. అలాంటప్పుడు తాగకూడదని చెప్పడం కాబట్టి వైన్ షాప్ అలో చేయకుండా ఉండలేము కదా. ఓకే, యువర్ పాయింట్ ఈస్ వెల్ టేకెన్ సార్, చూస్తాం. లేదు అంటే మనకి దేనికి కూడా ఎగ్జామ్షన్, ఆర్గనైజింగ్ ఈవెంట్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారో దానికి మనం 1 o'clock వరకు ఇస్తున్నాము. న్యూ ఇయర్ క్లోజ్ చేస్తూ 1 hour ఎక్స్ట్రా, అదొక్కటి తప్ప వేరే దేనికి ఎగ్జామ్షన్. ఒకవేళ సెపరేట్ ఆర్డర్స్, ఇప్పుడు ఈరోజు 29th, 30th, 31 ఏదైనా సెపరేట్ ఆర్డర్స్ వచ్చిందంటే దాని ప్రకారం మనం ఇస్తాం. అలానే ఇప్పుడు వరకు సెపరేట్ ఆర్డర్ ఏమీ రావట్లేదు, మనం ఈవెంట్ ఆర్గనైజింగ్ వరకే మనం చెప్తున్నాం. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం లాస్ట్ ఇయర్ 2023 and 24 క్రైమ్ కంపారిజన్ చార్ట్ చివరికి నేను బ్రీఫ్ చేస్తాను, మీ అందరికి ఐడియా కోసం. సో క్రైమ్ అగెయిన్స్ట్ బాడీ, సో 2023 and 24 ఫిగర్ ఉంది. సో 18% డిక్రీస్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్ అన్నీ కూడా, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ అన్నీ కూడా. ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కలిపి 5% రిడక్షన్ ఉంది. తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మనకి 24% రిడక్షన్ ఉంది. క్రైమ్ అగెయిన్స్ట్ SC ST ఆల్మోస్ట్ సేమ్ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ 5% ఇంక్రీజ్ అయింది.
సో తర్వాత సైబర్ క్రైమ్స్ మనకు రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ పరంగా 220 అంటే 23% డిక్రీస్ అయింది. చీటింగ్ కేసెస్ 36% డిక్రీస్ అయింది. అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ 32%. ఓవరాల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్స్ అంటే క్రైమ్ రేట్ 16% డిక్రీస్ అనేది కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ 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 అంటే జనరలీ మా ఐడియా కోసం రోడ్ యాక్సిడెంట్స్లో మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ వరకు మనకి ఇంక్రీస్ ఉంది. 23% కేసెస్ 24%, అంటే 2023లో 334 అండ్ ఇప్పుడు 413 యాక్సిడెంట్స్ 24% పెరిగింది. సో నాన్ ఫ్యాటల్ 4% తగ్గింది. సో మనకి కమింగ్ మనకి అంటే మేబీ కొంచెం ఫస్ట్ 6 months కొంచెం ఎలక్షన్ పైన బిజీగా ఉండడం వల్ల కూడా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కొన్ని తగ్గుండొచ్చు. మేబీ లాస్ట్ ఒక 4-5 monthsగానే మనం కొంచెం నార్మల్ పోలీసింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కమింగ్ టైం 2025లో కూడా యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం సపరేట్గా విషన్ పెట్టుకుంటున్నాము. సో ఈ ఎంత ఇంక్రీస్ అయినది ఇంకా మనకి ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్, ఆల్రెడీ ఈ హెల్మెట్ అవేర్నెస్, తర్వాత కొంచెం ఎన్ఫోర్స్మెంట్స్ కూడా కొన్ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. సో మన విషన్ 2025 ప్రకారం రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తూ డిక్రీజింగ్ ట్రెండ్లో తీసుకుని రావాలనేది మనం మేము దాంట్లో క్వార్టర్ వైజ్ కూడా టార్గెట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ మనకి ఇది 1930 కాల్స్ వరకు మనం టోటలీ మనకి 80% 1930 కాల్స్ పెరిగింది. అది మనకేమీ డౌట్ ఏమీ అవసరం లేదు. ఆబ్వియస్లీ సైబర్ క్రైమ్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. అంటే దీంట్లో మన ఎఫ్ఐఆర్ వరకు ఎక్కడెక్కడ అమౌంట్స్ హోల్డ్ అయిందో కాన్ఫిడెంట్గా ఉందో దాన్ని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేస్తూ దాన్ని వాళ్ళకి క్యాష్ వాళ్ళకి రిట్రీవ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్లో 23% తగ్గింది. సో అమౌంట్ మనకి లాస్ అయినది 320% పెరిగింది. సో అదొకటి. మళ్ళీ దాంట్లో ఫ్రోజన్ కూడా 384% పెరిగింది. 1930 అవేర్నెస్ బాగానే ఉంది. సో అమౌంట్ ఎక్కువ ఫ్రోజన్ అయింది. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే ఈ ఫ్రోజన్ అయిన అమౌంట్ అన్నీ కూడా మనకి ఈ కోర్టు ద్వారా అమౌంట్ని రిటర్న్ బ్యాక్ చేయడం అనేది మన ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాము. ఈ ఇయర్ మ్యాక్సిమమ్ ఫస్ట్ 2 monthsలోన మ్యాక్సిమం అమౌంట్ ఈ అమౌంట్లో అన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ అని ఉంటాయి. ఆ లేయర్ ప్రకారంగా మనం ఐడెంటిఫై చేస్తూ దాంట్లో కోర్ట్ పర్మిషన్తో పాటు వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ సో మనకి గంజా వరకు వచ్చినప్పుడు మన ఆల్మోస్ట్ 223 kgs ఆఫ్ గంజా మనం సీజ్ చేయడం జరిగింది. 238 person అరెస్టెడ్. 12 PD యాక్ట్ ఇప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది. అది కూడా మన కలెక్టర్ మ్యామ్తో పాటు ఫాలోఅప్ చేస్తూ ఈ 12 PD యాక్ట్స్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి నెక్స్ట్ 1 monthలో. తర్వాత 607 సస్పెక్ట్ షీట్స్ కొత్తదిగా ఓపెన్ చేశాము. సో డ్రోన్స్ అనేది మనం కమింగ్ డేస్లో అది ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ 3 drones ఉంది. ఇంకా డ్రోన్స్ పెంచుతున్నాము. కనీసం ఒక్కొక్క సబ్ డివిజన్లో ఇమీడియట్గా ఒక్కొక్క డ్రోన్, తర్వాత పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ అనేది ఎయిమ్గా పెట్టుకుంటున్నాము కమింగ్ ఇయర్స్లో. నెక్స్ట్ సో స్టెప్స్ నెక్స్ట్ 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 సో ఇది ఈవెన్ మన గవర్నమెంట్ ప్రయారిటీ కూడా, మన ప్రయారిటీ కూడా. సో దీంట్లో సీసీటీవీస్, డ్రోన్స్, ఇది ఫింగర్ ప్రింట్ సిస్టమ్, ఇదన్నీ ఆల్రెడీ మనం వాడుతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది నెక్స్ట్ స్టెప్. అది విత్ గవర్నమెంట్ గైడెన్స్ మనం ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ సో కొన్ని మర్డర్ కేసెస్, సో మనకి సీసీటీవీ ఫుటేజ్తో పాటు మన డిటెక్ట్ చేసినది ఎగ్జాంపుల్గా ఇచ్చాము. సో అది మీకు కూడా ప్రింట్అవుట్ ఇస్తాము. సో రీసెంట్గా పటాయపురం ఒకటి, తర్వాత ఈ నల్లపాడు ఒకటి, ఇదన్నీ కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ అనేది మనకు బాగా హెల్ప్ అయింది. అందుకనే మనం ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్గా ఉన్న సీసీటీవీ కెమెరాస్ కాకుండా సపరేట్గా ఒక 620 సీసీటీవీ కెమెరాస్ వరకు మనం పెట్టడం జరిగింది ప్రైవేట్గా మన కమ్యూనిటీ సపోర్ట్తో పాటు. ఇంకా కూడా సీసీటీవీ కెమెరాస్ మనం 5000 టార్గెట్ పెట్టుకుంటున్నాము మార్చ్ ఎండ్కి. ఆల్మోస్ట్ మనం 607 ఆల్రెడీ పెట్టించాము. ఇంకా ఒక 4300 వరకు ఇంకా నెక్స్ట్ కమింగ్ 3 monthsలో మనం 5000 టార్గెట్కి రీచ్ అవ్వడానికి ఇంకా మనకు 4300 కెమెరాస్ పెట్టాలి. అది కూడా ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనం చాలా సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు డిటెక్ట్ చేయడం జరిగింది. సో మెయిన్ ఈ డేటా కూడా అందరూ కూడా సీసీటీవీ కెమెరాస్ కొంచెం వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. పోలీస్ కూడా ఇన్స్టాల్ చేయడానికి కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ సో మనకి ఇంపార్టెంట్ కేసెస్ మనం అప్పుడు కూడా ప్రెస్ మీట్ అందరికీ పెట్టాము. ఒకటి చీబ్రోలు పెండింగ్ కేసు జూలై 15th జరిగింది.
అది రీసెంట్గా డిటెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అదే తెనాలిలో అదే చీబ్రోల్లో సైనైడ్ మర్డర్స్ కూడా, ఈ సిరీస్ ఆఫ్ మర్డర్స్ కూడా 2 ఇంపార్టెంట్ కేసెస్ మనం రీసెంట్ టైమ్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. దాని గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది మన మొబైల్స్ సంబంధించినది. టోటలీ 3233 కంప్లైంట్స్ మనం రిసీవ్ చేస్తాము సిఈఐఆర్ పోర్టల్లో. ఇప్పుడు వరకు 12,245 ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 1/3 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. సో కమింగ్ డేస్లో ఇది ఇంకా విల్ ఇంప్రూవ్ యాక్చువల్లీ. నెక్స్ట్ అంటే ఇది ఒక చిన్న డిఫరెన్స్. అంటే అప్పుడు ఈ సంవత్సరం 3 డ్రోన్స్ ద్వారా మనం యూజ్ చేసిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ, అదర్వైజ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొంచెం ఈ ఓపెన్ డ్రింకింగ్ కూడా వాడుతున్నాము. సో ఇది ఈ నెక్స్ట్ విషయం ఏంటంటే 2025లో ఈ 3 డ్రోన్స్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక 18 డ్రోన్స్ వరకు ఇంక్రీజ్ చేయాలని ఒక ప్లాన్ పెట్టుకుంటున్నాము. అదేవిధంగా యూసేజ్ కూడా దానికి ప్యారలల్గా పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇది ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. సో ఇది 2023 ఆగస్ట్, అంటే ఆగస్ట్ 2022 నుంచి కూడా ఇది ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కంప్లీట్గా మనకి ఆగస్ట్ 2023లో కంప్లీట్గా దీన్ని ఆగిపోవడం జరిగింది. మన మెయింటెనెన్స్ టైం అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా 30th ఆగస్ట్ నుంచి మనం ఇది ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 33 అఫెన్సెస్ మనము డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే బాడీలీ అండ్ వెల్ యాజ్ ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ 2.5 monthsలో. అదేవిధంగా ఈ అన్ని డేటాస్ని యాక్టివేట్ చేసాము. ఇప్పుడు నుంచి ఈ నైట్ టైమ్స్ అన్నీ కూడా ఈ ఒకటి పామ్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్, తర్వాత రెండవది మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఇది 2 కూడా ఫ్రీక్వెంట్గా వాడడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఇంకా కొన్ని సిస్టమాటిక్గా మనకి ప్రాపర్టీ అఫెన్స్ యాజ్ వెల్ యాజ్ రౌడీ సిస్టమ్, ఇది 2 కూడా మన కంట్రోల్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ సో ఇదన్నీ కూడా జస్ట్ మీ ఐడియా కోసం కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఒక ఎగ్జాంపుల్గా పెట్టాము. సో ఇదన్నీ కూడా మీకు తెలిసినది, కొత్తది ఏమీ లేదు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ దీనిలో మీకు అది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో అదన్నీ ఒక 8 ఇంపార్టెంట్ డిడక్షన్స్ని మీకోసం పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇది ఎన్ఫోర్స్మెంట్, జస్ట్ ఒక కంపారిజన్ చార్ట్. ఈ శాండ్ కేసెస్ సంబంధించినది. ఈవెన్ గవర్నమెంట్ ప్రయారిటీ కూడా ఫ్రీ శాండ్ ఇవ్వాలి కాబట్టి మనం ఎంత సీజ్ చేస్తామన్నది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 23లో 140 కేసెస్, 24లో 105 కేసెస్. సో అక్యూజ్డ్ అరెస్టెడ్ పెరిగి ఉండేది యాక్చువల్లీ. దాంట్లో లింక్తో పాటు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం అక్యూజ్ నెంబర్ పెరిగింది. సీజ్డ్ శాండ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సైన్ చేస్తాం. వెహికల్స్ కూడా కొన్ని పెరిగింది, అన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ జేసీబీస్ అన్నీ కూడా. సో కమింగ్ డేస్లో కూడా శాండ్ ఖచ్చితంగా ఈ ట్రాక్టర్ తర్వాత బుల్లక్ కార్ట్ తప్ప ఇలా ఇద్దరికి లోకల్లో ఫ్రీ కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా ఏ విధమైన ఇల్లీగల్ శాండ్ ఇది ఉందన్నా మనం ఇమీడియట్గా కేసు కట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఇది గేమింగ్ యాక్ట్. సో 2023 కంపేర్ చేస్తున్నప్పుడు డిక్రీజ్ అయింది. సో కమింగ్ డేస్లో అది ఇంక్రీజ్ చేయాలి. మేబీ ఫస్ట్ 7 months మనం ఎలక్షన్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేసాం కాబట్టి ఓవరాల్ తగ్గి ఉండొచ్చు అనేది నా ఒక అబ్జర్వేషన్. నెక్స్ట్ పీడిఎస్ రైస్ కేసెస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీ కూడా పీడిఎస్ కేసెస్ పైన ఉంది కాబట్టి దానిపైన మనం స్పెసిఫిక్గా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. రీసెంట్ టైమ్స్లో దీన్ని ఎవరు సప్లయర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా కొంచెం ఫోకస్ చేస్తున్నాము. ఇది కంపారిజన్ చార్ట్. సో ఇప్పుడు మీరు పీడిఎస్ క్వాంటిటీ సీజింగ్ క్వాంటిటీ కేసెస్ తక్కువ ఉందన్నా సీజింగ్ క్వాంటిటీ పెరిగి ఉండేది. 7,830 kgs ఆఫ్ క్వింటల్స్ ఆఫ్ రైస్ మనం సీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు కేసెస్ తక్కువ ఉందన్న క్వాంటిటీ పెరిగింది. ఇది ఈవెన్ మన 420 యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 7 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కిందకి అప్ టు 7 years పనిష్మెంట్. ఇది కొంచెం ఎవరు ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి కూడా దీన్ని తీసుకొని రావడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఎవరు ఇది రిపీటెడ్గా చేస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఒక ఆప్షన్ ఉంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఆప్షన్ ఉంది. ఇది 2 కూడా రీసెంట్ బిఎన్ఎస్లో మనకి వచ్చిన న్యూ సపోర్ట్ సిస్టమ్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ పీడిఎస్ రైస్ ఎవరు రెగ్యులర్గా మోర్ దాన్ 3 cases అన్నీ ఉన్నాయో వాళ్ళపైన పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళపైన అన్ని షీట్ ఓపెన్ చేస్తూ ఇది చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ సో ఇది ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కంపారిజన్. సో మనకి 16,836 cases 2023లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5,800 cases తక్కువ ఉంది. నంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా ఆల్మోస్ట్ 7,000 persons. అంటే సేమ్ రీజన్గా అనుకుంటున్నాను. కమింగ్ డేస్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. నెక్స్ట్
ఇది ఈ చలాన్ అమౌంట్. సో 18,163 అమౌంట్, ఇంపోజ్డ్ అమౌంట్ 1,41,40,80,000 మనం అమౌంట్ పే చేయడం జరిగింది. దీనిలో ఇంకా రియలైజేషన్, ఇంకా దీన్ని అమౌంట్ పే చేయడం ఒక 10% పే చేయడం జరిగింది. ఇప్పుడు కమింగ్ డేస్ నుంచి రిమైనింగ్ అన్ని దీంట్లో ఎవరు ఇంపోజ్ చేస్తామో అన్ని అమౌంట్ కలెక్ట్ చేయడంలో కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్, సో జస్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మీకు అందరికి తెలిసినది. ఇది 4 మెయిన్గా ఇప్పుడు వరకు మనం చేయడం జరిగింది. ఒకటి వారధి. నెక్స్ట్, సో ఇది జస్ట్ పాయింట్స్ మీకోసం. జస్ట్ నెక్స్ట్, సో మహిళా మీకోసం, అది కూడా మీ అందరికి తెలిసినది. నెక్స్ట్, సో సైబర్ వేలర్, సైబర్ సెక్యూరిటీ కోసం. నెక్స్ట్, తర్వాత రోడ్ సేఫ్టీ. ఇప్పుడు రీసెంట్ మనం 1 మంత్గా కొన్ని ఫోకస్ చేస్తున్నాము. నేను చెప్పినట్టు కొన్ని యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు కొన్ని పెరిగింది కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. రైట్, సో నా తరపు నుంచి అంతే. ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు. అన్ని మిక్స్డ్ ఉన్నాయి. కొన్ని బాడీలీ అఫెన్స్ కూడా, కొన్ని గంజాది కూడా ఉంది. కానీ ఆల్మోస్ట్ 10 కేసెస్ మనం పీడియాక్ పైన పెట్టాము, అంటే ఎన్డీపీఎస్ పైనే పెట్టాము. ఎందుకంటే ఎన్డీపీఎస్ దాంట్లో ఉన్న వాళ్ళు ఒకటి కనెక్టెడ్గానే ఉన్నారు. ఎన్డీపీఎస్ కేసు ఉందంటే వాళ్ళు బాడీలీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక లాంగ్ టర్మ్లో ఏదో ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. చెప్పండి సార్. అదే నేను అంటే పెద్ద కేసు నాకు తెలిసిన వరకు ఈ 2 కేసే యాక్చువల్లీ. అంటే చిన్న చిన్న విషయాలు చాలా ఉంది. పెద్ద కేసునప్పుడు నాకు తెలిసి జూలై 15th ఈ అమ్మాయి కేసు 14 ఇయర్స్ అమ్మాయి చనిపోయిన కేసు, చీప్ రోల్ కేసు అన్నది 2 days ముందు జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు మనం 2 days వెనక ఉన్నాం ఆ కేసులో. అప్పుడు నుంచి అది చాలా ట్రై చేసాము, బట్ దగ్గర వరకు వెళ్ళి వెనక రావడం జరిగింది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్టర్ 4 months ఆ కేసు డిటెక్ట్ అయినది ఒక సాటిస్ఫాక్టరీ కేసు. ఈవెన్ సైనైడ్ కేసు కూడా నేను రావడానికి 1 month ముందు జరిగిన కేసు. అది ఆల్మోస్ట్ మేలో జరిగినది. నేను 44 days తర్వాత ఆ కేసు మళ్ళీ అది బయటకు తీసేసి చేయడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఇది ఆల్మోస్ట్ 4th మర్డర్ యాక్చువల్లీ. ఇంకా మర్డర్ కంటిన్యూ అయి ఉండొచ్చు. అది ఒక ఆపినది కూడా ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఫీల్ అవుతున్నాను. లేదు, అది నెంబర్ ఆఫ్ అక్యూస్డ్ చూసారంటే పెరుగుంటారు. మేబీ కేసెస్ పరంగా కొన్ని రిడక్షన్ ఉండొచ్చు. అంటే ఎందుకంటే మెయిన్ ఫస్ట్ 6 to 7 months ఎలక్షన్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ లిక్కర్ పైన ఎక్కువ ఫోకస్ ఉండొచ్చు. బట్ కమింగ్ డేస్లో అది ఇంకా ఇప్పుడు సిస్టమాటిక్గా అది నేను చెప్పినట్టు గవర్నమెంట్ ప్రయారిటీ కూడా ఉంది కాబట్టి కొంచెం దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము కమింగ్ డేస్లో. వినిపించట్లేదు. ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సార్. మన పిఎస్లోనే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే పిఎస్కి వెళ్తే ప్రాపర్గా రెస్పాండ్ గారు అనేది ఒక ఇదా? అంటే మీరు ఎఫ్ఐఆర్ బట్టి చెప్తున్నారా లేకపోతే కాల్? మీరు ఇచ్చిన డేటా సార్. అదే మీరు అడుగుతున్నది ఎఫ్ఐఆర్ అనేది అంటే 1930 అనేది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కంప్లైంట్ ఒకటి వచ్చింది. ఆల్ ఓవర్ ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళు, లేకపోతే ఎస్పెషల్లీ గుంటూరులో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడ ఉండి మోసం పోయినా వాళ్ళు 1930 కాల్స్, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉందంటే వాళ్ళు 1930లో అడ్రస్ ఇక్కడ ఇస్తారు. కాబట్టి కాల్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ. కానీ నేరాలు జరిగినది ఎక్కడన్నా జరగచ్చు. వాళ్ళు బ్యాంకు అన్ని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని బెంగళూరులో జరుగుతాయి, హైదరాబాద్లో జరుగుతాయి. కానీ రికార్డు చేయడం అన్నది కూడా గుంటూరులో చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి అడ్రస్ ఇస్తున్నప్పుడు మన గుంటూరు ఇస్తారు. కాబట్టి అది 1930 మనకి ఎక్కువ కాల్స్ ఉంటుంటాయి యాక్చువల్లీ. అది మెయిన్ ఇష్యూ యాక్చువల్లీ. పాయింట్ గాట్ ద పాయింట్? లేదు సార్, చెప్పండి. కాల్స్ అసలు ఎక్కువగా సైబర్ నేరాలకు సంబంధించి 1930కి వస్తున్నాయి. పిఎస్లో చాలా తక్కువగా ఉన్నాయి.
పిఎస్ఎల్కి వెళ్తే మనకి ప్రాపర్గా రెస్పాండ్ గారు 1930 అయితే ఇది డిజిటల్గా జనరలీ మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయడం ఈజీ. మీరు పర్సనల్గా ఇవ్వడానికి మీరు టోల్ ఫ్రీ చేయడం చాలా చాలా ఈజీ. అండ్ మోర్ దాన్ దట్ గుంటూరులో ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్గా రాగలుగుతారు. అదర్ స్టేట్స్ అంటే మాక్సిమం ఎంప్లాయీస్ ఐటీలో ఎక్కువ, మీకు ఐటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మోసం పోతారు. అండ్ అదర్ జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం బెంగళూరు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేయడం కూడా వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి 1930 ఈజీ టు ఎక్కడ ఉన్నా మనం దాన్ని అంటే మోర్ దాన్ దట్ అమౌంట్ ఫీజీ కూడా 1930 వాళ్ళు సెంట్రలైజ్గా ఇమీడియట్గా అమౌంట్ ఫీజ్ చేస్తారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా 1930 సాల్వ్ చేస్తారు. సో ఇమీడియట్గా అమౌంట్ ఫీజ్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు మెల్లగా పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు కూడా మాకు ఏం కావాలి తర్వాత వాళ్ళు ఇష్టం. ఓకే, అంటే రెండు కూడా తగ్గింది. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్గా ఇచ్చాము, క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ కూడా నేను ఇచ్చేస్తాను సార్. ఓవరాల్ అన్ని కూడా తగ్గింది మీకు అంటే పాక్సో కేసెస్ కూడా తగ్గింది, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా తగ్గింది. నేను ఇప్పుడు అది కొంచెం డిఫరెన్షియేట్ చేసి ఇచ్చేస్తాను. కన్విక్షన్ కూడా ఉంది, అది కూడా ఇప్పుడు స్లైడ్లు ఇచ్చేస్తాము. ఇప్పుడు లాస్ట్ దీనికి ఈ టైం 4% తగ్గింది. అంటే లాస్ట్ టైం 58% కన్విక్షన్ వచ్చింది కోర్టు దీంట్లో, ఈ టైం 54% కన్విక్షన్ వచ్చింది. మళ్ళీ సేమ్ రీజన్స్, ఫస్ట్ 7 months అనేది మనం మాక్సిమం ఎలక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఉంటాము కాబట్టి కొన్ని ఓవరాల్ తగ్గుంటుండొచ్చు. ఈ టైం ఖచ్చితంగా కన్విక్షన్ ఎక్కువ అవుతాయి. అండ్ మోర్ దాన్ దట్ మన కోర్ట్ మానిటరింగ్ సెల్లో కూడా సెపరేట్గా ఒక సిఐ గారిని పెట్టడం జరిగింది కాబట్టి కమింగ్ ఇయర్లో ఖచ్చితంగా కన్విక్షన్ ఇంకా పర్సంటేజ్ పెరుగుతాయి. రైట్, అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. సో హ్యాపీ సంక్రాంతి కూడా. థ్యాంక్ యూ. అందరు కూడా లంచ్ జాయిల్ అవ్వని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.